తీగల చుట్టేసిందిరో తేనె తీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతూ కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెట్టు ఇవ్వను ఓకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను సన్న జాజుల పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల పుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మొత్తం మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి పిల్లవాడిని క్యూట్ గా ఊరించినట్టుగా మ్యాగ్నెట్ లాంటి వంపు సొంపుని చూపి నన్ను చంపారు ఊపి ఊపి ఆపారు ట్యూబ్ లైట్ వేసి డల్లు నైటుని ఫుల్ గా లైట్ చేసినట్టుగా మూన్ లైట్ లాంటి గంటి చూపుతో నా హార్ట్ లైట్ వేసరు మనసు వెంటు పెంచరు ఈ శరీరం మ్యాచ్ గేటుని ఇకతో సై ఆ సిగ్గు సిగ్గుని నా సై నీ కాపీ రైటుని నా పేరు మీద పిచ్చని నువ్వు నేను పిచ్చని సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల పుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మొత్తం ముందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి లేని టైం చూసి ఫుట్బాల్ గోల్ కొట్టినట్టుగా కంట్రోల్ లేని టైం చూసి ఎప్పు నాకు చూపారో హిప్నటైజ్ చేశారు రైఫల్ నేను లోడ్ చేసి టార్గెట్ నే కాల్చినట్టుగా లిప్స్టిక్ తో రెడ్ తీసి నాకు సింబల్ వేసారు బాణం వేసి గుంజరు లెఫ్ట్ సైడ్ కి నీ కోసం తెరిచా గుండె కిటికి ఓ దాన్ని నైట్ ఫ్లైట్ కి ఓ హనీమూన్ స్పాట్ కి బూటి లాంటి చోటికి సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల కొట్టేసిందిరో సుందరి ఏ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మొత్తం ముందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి Thank you very much, sir. సాయి చైతన్య 15వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథుల్లో మా పార్ట్నర్ అయినటువంటి శ్రీరామూర్తి గారికి, అదేవిధంగా గుంటూరు నుంచి వచ్చినటువంటి మా బెస్ట్ ఫ్రెండ్ సాయి చైతన్య హెచ్ఎం గారు అయినటువంటి సతీష్ గారికి, అదేవిధంగా సాయి చైతన్య గామాలపాడు సాయి చైతన్య ప్రిన్సిపాల్ అయినటువంటి సత్యం గారికి, బుజ్జి గారికి, అదేవిధంగా ఆంజనేయులు గారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి టీచర్ గారికి, అదేవిధంగా విద్యార్థులు అందరికి కూడా, మరియు ఈ గ్రామంలో వచ్చేసినటువంటి మిత్రులకు పెద్దలకు అందరికి కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు. సత్యం మాస్టర్కి నాకు ఉన్నటువంటి రిలేషన్ ఒక 2 పాయింట్లో చెప్తాను. 6th నుంచి బీఈడి దాకా ఇద్దరం కలిసి చదువుకున్నాం. మేమిద్దరమే కాదు, అటు చివరున్నటువంటి మా మిత్రుడైనటువంటి సతీష్ అండ్ మా బ్యాచ్ ఒక 7గురు ఉన్నాం. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా అందరం కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి
అందరూ కూడా మంచి మంచి స్థానాల్లో స్థిరపడి ఉన్నాం. డిగ్రీ అయిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలైనా సరే మా మిత్రత్వాన్ని వదిలిపెట్టకుండా ఎక్కడున్నా ఏ చోటున్నా ఎవ్రీ ఇయర్ ఒకసారి ఒక చోట అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకోవడం, వాళ్ళ డెవలప్మెంట్కి సలహాలు సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ విద్యాలయం గురించి ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడుకునే సిచ్యువేషన్లో మా మిత్రులు సత్యానికంటే ముందు ఒక 3 ఇయర్స్ ముందే నేను ఈ స్కూల్ ఫీల్డ్లో రావడం జరిగింది. తర్వాత తను కూడా ఇదే ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు సాధారణంగా ఆహ్వానించి నీకేం ప్రాబ్లం లేదు, స్కూల్ పెట్టు, ఏం కాదు, మీ వెనక మేము ఉన్నాం, నీకే ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాం అనేటువంటి భరోసాని ఇవ్వడంతో అతను ముందుగా స్టెప్ వేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఈ ఫీల్డ్లోకి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి అతని హెల్ప్ అనేది ఉంటుంది విద్యాపరంగా. ఎందుకంటే గతంలో ఇలా ప్రతి గ్రామంలో పాఠశాల లేనప్పుడు ఎక్కడో 4-5 కిలోమీటర్ల దూరం వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆడపిల్లలు అయితే పెద్ద తరగతులకు వచ్చేసరికి అంత దూరం ఎందుకులే అని చెప్పేసి చదువు మానిపించే పరిస్థితి. కానీ ఇలాంటి గ్రామాల్లో ఒక హై స్కూల్ స్థాపించడం వల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మగపిల్లవాడినే కాదు ఆడపిల్లలను కూడా ఉన్నత విద్యలని పంపించడానికి ఎక్కువగా దోహదం పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ సత్యం వాళ్ళ ఫ్యామిలీ గురించి, వీళ్ళు నాకు మిత్రులే కాదు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. వాళ్ళు ఇద్దరు ఇక్కడ మీకు స్టేజీ మీద కనపడుతూ పనిచేస్తుంటే ఆ 3వ వ్యక్తి ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు స్టేజీ మీద కాకుండా అంతరంగా ఈ స్కూల్ని చూస్తూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురికి జన్మనిచ్చినటువంటి వాళ్ళ తండ్రి గారు అయితే నాకు చాలా అభిమానం. వాళ్ళ తండ్రి గారు అంటే ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు బాగా ప్రేమగా పలకరించేది ఆయన. ఇక్కడ ప్రతి పని ఓనర్ టు వర్కర్ దాకా అన్నీ మనమే చూసుకోవాలి అని అన్ని పనులు తానే చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి మా సిస్టర్స్ వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే 10th క్లాస్ పిల్లల్ని ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లలు ఆ ఇంటి వాతావరణంలో చదువుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి కూడా మాకు డిస్టర్బెన్స్ లేదు, చదువుకొని పిల్లలు అని చెప్పేసి ఆ పిల్లలకి హెల్ప్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ కుటుంబం కూడా విద్యార్థుల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి సహాయం చేస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. తర్వాత ఒక పాఠశాల డెవలప్ అవ్వాలంటే అది సమిష్టి కృషి. ఒక యాజమాన్యం కాదు, ఒక టీచర్స్ వాళ్ళొక్కళ్ళే పనిచేస్తే కాదు, యాజమాన్యంతో పాటు టీచర్సు అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఒక మంచి రిజల్ట్ రావడం కోసం, మంచి రిజల్ట్ రావాలంటే యాజమాన్యంతో పాటు టీచర్సు అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా సమిష్టి కృషితో పనిచేయాలి నిరంతరం. ఇది ఒక జట్టు కృషి అన్నమాట. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎవరి కృషి ఎంతవరకు ఉంది అనేది. కాబట్టి అందరూ కూడా సమపాలలో కనుక పనిచేసినట్లయితే ఆ విద్యాలయం అనేది అభివృద్ధి చెందుతుంది. దానికి నిదర్శనం మన సాయి చైతన్య స్కూలే. తర్వాత విద్యార్థి దశలో ప్రతి విద్యార్థి కూడా నిరంతరం ఆలోచించాలి, ఎక్కువసేపు విద్య మీద ధ్యాస ఉంచాలి. ఇప్పుడున్నటువంటి మీడియాతో ఈ సెల్ ఫోన్లు కానీ టీవీలు కానీ ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయి. సో వాటన్నిటినీ కూడా అధిగమించి నిరంతరం కృషి చేయాలి. దీనికి ఎగ్జాంపుల్ అరిస్టాటిల్ ఉన్నాడు. అరిస్టాటిల్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే చిన్నప్పటి నుంచి కూడా అతనికి ఎక్కువసేపు చదవడం, ఆలోచించడం, చిన్నప్పటి నుంచి కూడా సాంకేతిక విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. అయితే రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఏం చేశాడంటే రాత్రిపూట తక్కువ నిద్రపోవాలనుకుంటాడు కదా, 10 దాటుతున్న టైంలో అతని పక్కన ఒక వెండి గిన్నె లాంటిది పెట్టుకున్నాడు.
పెట్టుకొని అతని చేతిలో ఒక బరువైనటువంటి వస్తువు పెట్టుకుంటాడు. చేతిలో బరువైనటువంటి వస్తువు 10 దాటిన తర్వాత ఆటోమేటిక్ విద్యార్థులకి ఏంటంటే నిద్ర వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నిద్ర కునుకు వచ్చినప్పుడు ఆ చేతిలో ఉన్నటువంటి వస్తువు జారి పడిపోయి వెంటనే ఆ ప్లేట్లో పడిపోతుంది. ప్లేట్లో పడిపోయి పెద్ద సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి వెంటనే అతను మేల్కొంటాడు. ఆ నిద్ర మొత్తం వదిలిపోతుంది. అలాంటి పనులు చేస్తూ కాలాన్ని వేస్ట్ చేయకుండా చదువుకోబట్టే అతను ఒక గొప్ప శాస్త్రవేత్తగా అభివృద్ధి చెందాడు. మీరు కూడా విద్యార్థులు కూడా ఎప్పుడూ కూడా నిరంతరం శ్రమించాలి, కష్టపడాలి. ఈ దశ నుంచే అన్నీ అలవర్చుకోవాలి. విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఏది ఉపయోగపడుతుందో తెలియదు లైఫ్లో. కాబట్టి 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ దగ్గరగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా కష్టపడి మంచి జీపీఏ సాధించాలని కోరుచున్నాం. అదేవిధంగా ఒక 10th క్లాస్లోకి వచ్చిన తర్వాతనే మనం ఏదో సాధిద్దాం అనుకోవద్దు. చిన్న తరగతి నుంచి కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చదువుకుంటూ వస్తే 10th క్లాస్ కూడా చిన్న తరగతి లాగానే ఈజీగా దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి విద్యార్థులందరూ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.